వాడపిల్లి భక్తులు మా ఊరు వంతుని వాడతారు కానీ ఇంత దారుణంగా వాడడం అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఇంకా వంతుని ఎక్కి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. నేను చూస్తుండగానే 50 బళ్ళు వెళ్ళిపోయాయి. ఈ శనివారం బళ్ళు ఎక్కువ వచ్చాయో భక్తులు ఎక్కువ వచ్చారో తెలియదు కానీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే ఆగిపోయిందంటండి. ఎలా తప్పించుకోవాలో తెలియక పక్కన సైడ్లో అడ్డు రూట్లు తీసుకుని ఇంకెలా అయితే వచ్చేస్తున్నారు. మా వంతుని మించి వాళ్ళు వెళ్తూ ఉంటే మాకైతే గుండె దడదడం అంటూ ఉంది. ఎందుకంటే అది శిథిలావస్థలో ఉంది. వీళ్ళందరి తాకిడికి అది ఏదన్నా అయ్యిందంటే మాకు వెళ్ళడానికి దారే ఉండదు. నాకైతే చాలా భయం వేసింది. ఏంటో అసలు గ్యాప్ ఇవ్వట్లేదు వీళ్ళని. ఇంకా పైన అయితే అసలు ఆగిపోయారనమాట మొత్తం. ఎంతసేపు ఎందుకంటే ఒక ఆటో వెళ్ళిందంటే అటువైపు రావడానికి ఉండదు. కానీ ఏంటంటే ఇటువైపు ఆటో వెళ్ళిపోతుంది, అటువైపు జనం వచ్చేస్తున్నారు. ఎక్కడ వెళ్తారు ఆళ్ళు? ఎలా అయితేనే మళ్ళీ క్లియర్ చేసుకుని మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇంక ఈ గొడవ ఇలాగే జరుగుతూ ఉంది. ఇంక రావులపాలెం అయితే వెళ్ళాము. అక్కడైతే అంతకు మించి అంటారు కదా, ఆ టైప్లో ఉంది. మేము ఎక్కిన ఆటో వెళ్ళడానికే స్పేస్ ఇవ్వట్లేదు. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసరికి జన సముద్రమే. కాసేపు అక్కడ ఉన్న జనం హడావిడి చూస్తూ నేను రావులపాలెం ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయి వాళ్ళని చూస్తూ నిలబడిపోయాను.